చేస్తారు. చార్జ్ వచ్చిందా? రైట్. ఎందుకంటే 8:37 అంటే 8:38 అయింది. ఇంకా మొదలు పెడదాం. వస్తే వచ్చినారు, లేకపోతే లే. మనం ఏం చేస్తాం? ఎవరికి ప్రాప్తమో ఎవరికో ఆడికి అబ్బుతుంది అంతే. ఓకే. లెట్ us స్టార్ట్ విత్ ప్రేయర్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన స్ట్రెంత్ రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. ఏమో కారణం మనకు తెలియదు. సరే, ఏదైతేనే మనం చెప్పదలుచుకునేది చెప్దా పోతాం. ఒకరు రాని చెప్పడమే అంతే. ఇది చార్ట్ వైటీహెచ్ అనేటువంటి యువర్ ట్రూ హారోస్కోప్ అనే పుస్తకములో 313, 14 పేజీలోనో ఉంటుంది. ఇది సామాన్యంగా ఈ చార్ట్ ఒక లేడీది, ఆడామెది. ఈ చార్ట్ 313లో పర్టికులర్స్ అన్ని ఉన్నాయి. రెక్టిఫైడ్ చార్ట్ ఇచ్చినాడు ఆయన. అమర్ జైన్ హాస్పిటల్, రాజస్థాన్లో పుట్టింది. ఇది 25/12/1973 డేట్ ఆఫ్ బర్త్. ఫీమేల్ చార్ట్ ఇది. ఫీమేల్ చార్ట్ ఇది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్, అమర్ జైన్ హాస్పిటల్, రాజస్థాన్ అని. దీంట్లో ఇన్సిడెంట్స్ దండిగా ఉన్నాయి, లేవని కాదు. కానీ ఈరోజు ఎందుకు అంటే ఒక్క టాపిక్తోనే ముగిస్తాం. ఈరోజు డెత్ ఈవెంట్ అనేటువంటిది తీసుకుందాం. ఈ చార్ట్కు సంబంధించి ఈమె యొక్క తండ్రి డెత్ ఆఫ్ ది ఫాదర్ ఎప్పుడు? 19/12/91. 19/12/91 నా పొద్దు కాలమయ్యాడు. 19/12/1991 కాలమైనాడు. అప్పుడు ఏమి దశ, ఏమి భుక్తి నడుస్తూ ఉంది? రవి, చంద్ర, శుక్ర, శని, రవి. ఇది ఈడ 19/12 ఇది. ఇక్కడ టైము ఏం తీసుకున్నారు? టైం వచ్చేసి చెప్తా. టైము కాదు 1:30 కాదు, 10:30 ఉంటుంది. అవర్స్ సార్. ఎక్కడ, ఏ పేజీలో ఉంది? 320. 320. 130 ఉంది చూడండి సార్. డెత్ ఆఫ్ ఫాదర్ 320లో 130 1:30 ఉంది. 1:30 ఉంది. కాబట్టి ఇది 2:08 వరకు ఉంది. అంటే సరిపోయింది. ఇదే బుక్లో ఇచ్చినది. సన్ దశ, మూన్ భుక్తి, వీనస్, శాటర్న్, సన్ సరిపోయింది. ఇవే వచ్చినాయి బుక్లో కూడా. ఎందుకు 130 వరకు ఉండేది. ఇక్కడ మనకు 2:85 వరకు ఉంది. కాబట్టి సరిపోయింది ఇది. ఇవే దశాభుక్తి అంతరా వచ్చినాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి రాసుకోండి కావాలంటే. ఇవి సన్, మూను, వీనస్, శాటర్న్, సన్. ఇవి తర్వాత ఫస్ట్ ఇది డెత్ ఈవెంట్. అంటే నేటివ్ది కాదు ఇది. ఫాదర్ అంటే చార్ట్ షుడ్ బి రొటేటెడ్ టు నైన్త్ భావాన్ని లగ్నంగా చేసుకొని చెప్పాల మనం. ఇప్పుడు ఇక్కడ ఇది లగ్నమైంది. 7, 8, 9 ఇది లగ్నం. ఫాదర్ యొక్క లగ్నం అవుతుంది. అంటే ఏమి? డెత్ ఈవెంట్కు మనం ఏమేమి చూడాలా భావాలు? 1, 8, 2, 7, 12. అవి 3 మారక భావాలు. 2, 7, 12 బాధక. తర్వాత 1, 8 2, 2, 7, 12 3 మొత్తం 5 బాధక ఒకటి చెప్తే 6 హౌసెస్ మనము చెక్ చేసుకోవాలి. ఒక డెత్ ఈవెంట్ వచ్చిందంటే 6 హౌసెస్ వీ హ్యావ్ టు చెక్. అది ఇంపార్టెంట్. డెత్ ఈవెంట్ వల్ల మనకేం ఉపయోగం అంటే 6 భావాలను ఒక్కసారి మనము చెక్ చేసుకుంటాం.
అంటే సగం చార్ట్ చెక్ అయిపోయినట్లనే అప్పటికి ఒక డెత్ ఈవెంట్తో. అలా మనము ఇక్కడ 1/8 ఇక్కడ 9th అది 1 అవుతుంది. 1 అయిన తర్వాత 1 మీరు ముందు ఒక కాదంలో పైన 1-8-2-7-12-B అని పెట్టుకోండి. అంటే 182712B అది రూల్. మనం చూడాల్సింది డెత్ ఈవెంట్కు. కింద ఫాదర్ది కాబట్టి 1 కింద 9, 1 కింద 9 రాసుకోండి, 8 కింద 4 రాసుకోండి. లేకపోతే చూపియాలనా? చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. కొత్త వాళ్ళు ఉన్నారు కదబ్బా, రాద్దామా ఒకసారి. ఇదిగో ఏం లేదు, ఇక్కడ 1 తర్వాత 8 1-8 2 7 12 బాధక ఇట్లా ఉంది కదా. దాని కింద మీరేం చేస్తారు, 1 కింద 9 రాసుకోండి, అది ఫాదర్ది. 8 కింద 4 రాసుకోండి, 2 కింద 10, 7 కింద 3, 12 కింద 8. బాధక ఏమైతుంది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది 9 లగ్నం ఇది అయింది. అంటే ఏమి డ్యూయల్ సైన్ అయినప్పుడు బాధక ఏమి ఇది అవుతుంది, 3 మూడో ఇల్లు అవుతుంది. అది రాసుకోండి, బాధక కింద 3. అంటే మొత్తం మనం చూడాల్సిందేమి మీరు గుర్తుపెట్టుకోండి, 1 and 8 కంపల్సరిగా ఇన్వాల్వ్మెంట్లో కానీ కమిట్మెంట్లో కానీ అగుపడాలి, అది రూల్. 1 and 8 అంటే 9 and 4 ఉండాలి. 9 కానీ 4 కానీ ఇన్వాల్వ్మెంట్లో కానీ కమిట్మెంట్లో కానీ ఉంటూ మారక బాధకాలతో సంబంధం ఉండాలి ఎట్లయినా సరే, అది రూల్. 9 and 4 సిగ్నిఫికేటర్ చూసేటప్పుడు మనము అట్లా చూడాలి. ఇప్పుడు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, 3, 4, 8, 9, 10 అంతే. ఇక్కడ 6 ఉండేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఒకటి తగ్గిపోయా. 3, 4, 8, 9, 10 3, 4, 8, 9, 10 అనేటివి గుర్తుపెట్టుకోండి మీరు. సరే, ఇక్కడ మనము డెత్ రూల్స్ ఏమి, ఫస్ట్ ఎప్పుడు డెత్ సంభవిస్తుంది అంటే దానికి రూల్స్ 3 ఉన్నాయి. ఈ 3 రూల్స్ ఎవరైతే బాగా నోటికి వస్తాయో వాళ్ళు దే కెన్ ప్రిడిక్ట్ ఈజీలీ ద డెత్. ఏమిటివి 3 రూల్స్? మహాదశాలార్డ్ అంటే దశాలార్డ్, మహాదశాలార్డ్ అంటాడు ఆయన, మహాదశాలార్డ్ సన్. ఆ మహాదశాలార్డ్ షుడ్ కోరూల్ ఇన్ అసెండెంట్ ఆర్ ఇన్ 8th ఆర్ ఇన్ బాధక. అంటే ఏమి, దశాలార్డ్ అనేటువంటి వాడు 1లో కానీ, అంటే ఇక్కడ 1 అంటే ఏమి 9th కస్పులో, ఇక్కడ చూడండి 9th కస్పులో 1లో కానీ, దశాలార్డ్ ఎవరు, సన్. సన్ అనేవాడు 1లో స్టార్ రాశి లాడ్గా, స్టార్ లాడ్గా, సబ్ లాడ్గా, సబ్ లాడ్గా వచ్చినాడా, ఉన్నాడు. ఇక్కడ చూడండి సన్ 9thలో 1లో అగుపడుతున్నాడు. 1లో కానీ 1 ఆర్ 8లో 8 అంటే ఏమి, ఇక్కడ నుంచి 8 4thలో చూడండి, 4thలో ఏమైనా ఉన్నాడా, ఇక్కడ మార్స్, వీనస్, మార్స్, మెర్క్యూరీ లేడు. సన్ కావాలా మనకు, దశాలార్డ్ లేడు. అంటే ఒక లగ్నంలో మాత్రమే ఉన్నాడు, 8లో లేడు. తర్వాత బాధక 3, ఇక్కడ 3 థర్డ్ హౌస్లో చూడండి సన్ ఉన్నాడా, ఇక్కడ లేడు. పోనీ 1, 8 అవి ఏమైతాయి, 3, 4 ఇక్కడ ఆక్యుపెంట్లో ఎవరున్నారు, ఇక్కడ 1లో లేడు, ఎవరు లేరు, సన్ లేడు. 8 అంటే ఇది కదా, ఇక్కడ లేడు సన్, ఇక్కడ ఆక్యుపెంట్గా లేడు. అంటే ఏమి, కేవలము ఇక్కడ మాత్రమే ఉన్నాడు. 9th కస్ప్ కోరూలర్స్లో సబ్ లార్డ్గా వ్యవహరిస్తున్నాడు. సన్ అనే దశానాథుడు ఇక్కడ ఉపడ్డాడు. అంటే ఫస్ట్ రూల్, ది వెరీ మోస్ట్ ఫస్ట్ రూల్, మహాదశాలార్డ్ షుడ్ కోరూల్ ఇన్ అసెండెంట్ ఆర్ ఇన్ 8th ఆర్ ఇన్ బాధక భావ. హీ షుడ్ బి పొజిషన్డ్ ఇన్ అసెండెంట్ ఆర్ ఇన్ 8th ఆర్ బాధక. అది కూడా చూడాల. అందుకే మనం చూస్తాం కదా, 1లో లేడు, దీంట్లో 8లో లేడు, బాధకలో లేడు ఎవరు, దశాలార్డ్. కాబట్టి దశాలార్డ్ అనేవాడు ఒక అసెండెంట్లో సబ్ లార్డ్గా వ్యవహరిస్తున్నాడు. ఓకే, ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. సెకండ్ రూల్ ఏమి, ఆ దశాలార్డ్ ఎవరైనా కానీ, సన్ అనేటువంటి వాడు ఇక్కడ దశాలార్డ్ మనకి ఇక్కడ. ఈ సన్ అనేటువంటి వాడు దశాలార్డ్ షుడ్ మెయింటైన్ ఏ రిలేషన్షిప్ విత్
ఎయిత్ కస్ప్ సబ్సబ్లార్డ్ ప్రిఫరబులీ అట్ స్టార్ లెవెల్. ఎయిత్ కస్ప్ సబ్సబ్లార్డ్ అంటే ఏమి, ఇక్కడ ఇది 9th అసెండెంట్ అయింది, 7, 8 అంటే 4th చూడాలి. 4th కస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరు? 4th కస్ప్ సబ్సబ్లార్డ్ ఇక్కడ మెర్క్యూరీ. మెర్క్యూరీ 4th కస్ప్ సబ్సబ్లార్డ్ మెర్క్యూరీ. అంటే ఏమి, దశాలార్డ్ ఫస్ట్ రూల్ ఏమి, దశాలార్డ్ షుడ్ బి ఏ కోరూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. ఉన్నాడాడ 1 లో ఉన్నాడు కాబట్టి ఓకే, పాస్ అయింది. సెకండ్ రూల్ ఏమి, దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు 8th SSL ప్రిఫరబుల్ అట్ స్టార్ లెవెల్. సరే 8th SSL తో సంబంధం కావాలా, ప్రిఫరబుల్ గా స్టార్ లెవెల్లో ఉంటే చాలా మంచిది. ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం, యాదవ్ దొబ్బేయాల్సి వస్తుంది. కాబట్టి 99% ప్రిఫరబుల్ గా స్టార్ లెవెల్కే చూద్దాం ఎప్పటికే కానీ. ఇక్కడ సన్ అనేటువంటి వానికి దశాలార్డ్ ఎవరు? ఇక్కడ సన్. ఇక్కడ 8th SSL అంటే ఏమి, 4th SSL మెర్క్యూరీ. మెర్క్యూరీకి సన్ కు సంబంధం ఇక్కడ ఏమన్నా ఉందా? మెర్క్యూరీకి సన్ SSL మెర్క్యూరీ, సన్ కు ఇక్కడ ఇంకొరెవరు, మెర్క్యూరీకి. మెర్క్యూరీకి చూడండి, సన్ అండ్ మెర్క్యూరీ బోత్ ఆర్ ఇన్ కేతు స్టార్. స్టార్ లెవెల్లోనే ప్రిఫరబుల్, లేనప్పుడు ఆడికి పోదాం. సన్ SSL మెర్క్యూరీ సార్. అవునబ్బా అయ్యా, రూల్ ఏమంటున్నాడు? సెకండ్ రూల్, మహాదశ లార్డ్ షుడ్ మెయింటైన్ ఏ రిలేషన్షిప్ విత్ 8th కస్ప్ సబ్సబ్లార్డ్ ప్రిఫరబుల్లీ అట్ స్టార్ లెవెల్. ప్రిఫరబుల్లీ అట్ స్టార్ లెవెల్. చానీ సార్ వీడియో కూడా వినండి, ఆయన నొక్కి చెప్తాడు. గతి లేనప్పుడు పోవాలా మనము. ఉన్నాడు కదా ఇక్కడ స్టార్ లెవెల్లో సన్ అనేవాడు, స్టార్ లెవెల్లో కేతు ఉన్నాడు, మెర్క్యూరీ కూడా కేతు స్టార్ లో ఉన్నాడు. బోత్ ఆర్ రిలేటెడ్. ఓకే, ఏం మనకి అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది డైరెక్ట్ ఉంది కదా, థర్డ్ ప్లానెట్ కనెక్షన్ కదయ్యా. ఈజీకి పెట్టుకొని ఏమేమో అట్లా తిరగడం ఎందుకు మనము? లేనప్పుడు అవన్నీ ఆలోచన చేయాలి. డైరెక్ట్ ఉంది కదా, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. అంటే దశాలార్డ్ అయినటువంటి సన్ను, 8th కస్ప్ SSL అయినటువంటి మెర్క్యూరీ ఇద్దరు కూడా కేతు నక్షత్రంలో ఉన్నందుచేత సెకండ్ రూల్ కూడా సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? ఎస్ సార్. తర్వాత మూడవ రూల్, ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, మహాదశ లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 అలాంగ్ విత్ మారక ఆర్ బాధక ఆర్ బోత్ ఇన్ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్. If all these 3 conditions are simultaneously satisfied, then only death will occur to the native. లేకపోతే జరగదు. ఈ 3 కండిషన్లు. ఇప్పుడు 2 కండిషన్లు ఓకే అయినాయి, ఇది 3వ కండిషన్ మనం చూస్తున్నాం. దశాలార్డ్ ఇక్కడ చూడండి, ఈ దీంట్లోకి వద్దాం. దశాలార్డ్ సన్. సన్ అనేటువంటి వాడు ఏం చెప్తున్నాడు? 1 and 8 కంపల్సరీగా ఉండాలి. 1 and 8 ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ కనపడాల. ఉంటూ 9, 4, 1 and 8 అవుతాయి. 1 and 8 మీరు రాసుకున్నారు కదా అప్పుడు. ఇదిగో ఇక్కడ 1 కింద 9, 8 కింద 4 అని 1 and 8 ప్రధానమైనటువంటి కస్పులు. అంటే 9 and 4 ఎయిదర్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ కమిట్మెంట్. ఇప్పుడు 9, 4 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చినా ఓకే, కమిట్మెంట్ లో ఇవి వచ్చినా ఓకే, లేదా 9 and 4 ఉండి మారక బాధకాలు కూడా వచ్చినా సరే, ఎట్లొచ్చినా సరే, కానీ 1 and 8 అనేది కనపడాల ఖచ్చితంగా. అందుకు ఆ 1 and 8 అనేది ప్రామినెన్స్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, సన్ అనేటువంటి వానికి ఇన్వాల్వ్మెంట్ లో 1 and 8 అంటే ఏమి, 9 1, 8 అంటే 4, 1 and 8 ఉంది. ఉండి మారక బాధకాలు ఏమేమి ఉన్నాయి? 3, 4, 8, 9, 10. మనకు అన్ని వచ్చినాయి కదా. మనకు 3, 4, 8, 9, 10. 3, 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. మనకు కావాల్సినవి 9 and 4 ఇన్వాల్వ్మెంట్ లో కానీ ఇక్కడ కానీ ఉండాలా. ఇక్కడ 4 వచ్చి ఇక్కడ 9 వచ్చినా ఓకే, ఇక్కడ 9 వచ్చి ఇక్కడ 4 వచ్చినా ఓకే. ఉండి మారక బాధకాలు ఉండాలా, ఇక్కడ కానీ కనెక్షన్ ఉండాలా. అది గుర్తుపెట్టుకోండి. ఇది రూలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలా. ఆడ ఏమంటున్నాడు? మహాదశ లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్ ఆర్ బోత్. రెండిట్లలో ఉన్నా సరిపోతుంది. అట్లా ఇక్కడ 9 and 4, 1 and 8 ఉంది. ఉండి మారక బాధకాలతో కూడా ఉంది. బాధక 3, మారక 3, 8, 9, 10 అవి కూడా ఇవే వస్తున్నాయి బాధకాలు, మారకాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఏముంది 9 ఉంది, 8 ఉంది, 10 ఉంది. 8, 9, 10 సరిపోయింది కదా. ఎన్సీలో అన్ని వచ్చినాయి కదా. 1 and 8తో పాటు మారక బాధకాలు కూడా వచ్చేసినాయి. ఓకే, ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడండి 3, 4, 8, 9 3, 4, 8, 9. ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ లో పొరపాటున ఒక లగ్నమే అసెండెంట్ ఒక్కటే కనపడితే, అంటే మారక బాధకాలు లేకుండా 8 కానీ మారక కానీ బాధక కానీ లేకుండా లగ్నం ఒక్కటే కనపడితే డెత్ సంభవించదు. అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో అసెండెంట్ ఒక్కటే కనపడితే మిగతావి లేకుండా 8 మారక బాధక లేకుండా ఒక్క అసెండెంటే కనపడిందంటే మాత్రం మా డెత్ సంభవించదు ఫైనల్ కన్ఫర్మేషన్ లో. అదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది మూడు రూళ్ళు ఇవి. అంటే మొదటి రూల్ ఏమి, మీరు ఎందుకు అంటే ఇక్కడనే నేర్పిస్తున్నా నేను, మీరు ఇంటికి పోయి చదవరు. ఫస్ట్ రూల్ ఏమి, బాగా నోటికి రావాలి ఇక్కడనే. దశాల షుడ్ కో రూల్ ఇన్ అసెండెంట్ ఆర్ 8 ఆర్ బాధక కస్ప్. దీంట్లో ఉంది కదా, మీరు ఈ చాట్ లో కస్పల్ పొజిషన్ లో అడిగా ఇక్కడ అసెండెంట్ అంటే 9th, ఇక్కడ సన్ ఉన్నాడు కోరూలర్స్ లో, ఇది అసెండెంట్. ఆర్ 8 అంటే 4, ఇక్కడ బాధక అంటే 3, లేదా వాళ్ళ ప్లేసెస్ లో కానీ అక్కడ వర్చువల్ సబ్సబ్లాడ్ కానీ రావచ్చు. అట్లా ఇక్కడ మనకు ఈ రూల్ ప్రకారంగా ఇక్కడ 9th కస్ప్ లో ప్లాంటరీ పొజిషన్ లో ఈ టేబుల్లో ఇక్కడ సన్ అనేవాడు సబ్సబ్లాడ్కి వచ్చాడు, దశాలాడ్. ఫస్ట్ రూల్ ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ రూల్ ఏమి, దశాలాడ్ షుడ్ బి రిలేటెడ్ టు 8th SSL, ప్రిఫరబుల్లీ అట్ స్టార్ లెవెల్. 8th SSL అంటే 4th SSL ఎవరు, దీంట్లో మెర్క్యూరీకి ఈ దశాలాడ్ అయిన సన్నుకు సంబంధం చూడాలా. సన్ అండ్ మెర్క్యూరీ బోత్ ఆర్ ప్లేస్ ఇన్ కేతు స్టార్. ఇక్కడ చూడండి, కేతు, సన్ ఈజ్ ఇన్ కేతు స్టార్, మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఇన్ కేతు స్టార్. కాబట్టి స్టార్ లెవెల్లోనే మనకు కనెక్షన్ దొరికింది, రెండు సాటిస్ఫై అయ్యి. ఇంకా మూడవది ఈ పెద్ద చాట్లో వస్తే మీకు బాగా సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ 1 and 8 కంపల్సరీగా ఉండాలా. 1 and 8 అంటే 9 కానీ 4 కానీ, ఇక్కడ 9 ఉండి ఇక్కడ 4 ఉన్నా ఓకే. 9 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి కమిట్మెంట్ లో 4 వచ్చినా సరే, తక్కినట్టువి ఇక్కడ మారక బాధకాలు ఇక్కడ కొన్ని వచ్చినా ఓకే అవుతుంది. లేదా 9 and 4 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో మారక బాధకాలు వచ్చినా సరే, లేదా 9 and 4తో పాటు మారక బాధకాలతో పాటు ఇక్కడ కూడా వచ్చినా ఓకే. ఎట్లయినా కానీ 1 and 8 మాత్రం ఇటు కానీ కనపడాలా కంపల్సరీగా. 1 and 8 అనేది ఇంపార్టెంట్. అది తర్వాత మారక బాధకాలు ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎక్సెప్ట్ 9 ఒక్కటే కనపడితే మారకము జరగదు, డెత్ విల్ నెవర్ అక్కర్. ఫైనల్ కన్ఫర్మేషన్ లో అసెండెంట్ ఒకటే కనపడితే డెత్ సంభవించదు. అది గుర్తుపెట్టుకోండి అంతే. అర్థమైందా? ఇప్పుడు దశాలాడ్ అనేటువంటి వాడు 3 రూల్స్, ఈ 3 రూల్స్ ఏకకాలములో సైమల్టేనియస్లీ ఒకేసారి సాటిస్ఫై అయితేనే మనకు పని జరుగుతుంది, లేకపోతే జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి 3 రూల్స్ ఒకేసారి జరిగినాయి కాబట్టి ఓకే అయ్యింది. తరువాత ఇప్పుడు మళ్ళా ట్రాన్సిట్ చూడాలి. సన్ ట్రాన్సిట్ ఏమి, సన్ ట్రాన్సిట్ ఇది శాటర్న్ డెత్ ఈవెంట్కు శాటర్న్ ట్రాన్సిట్ చూడాలి, అలాగే జూపిటర్ ట్రాన్సిట్ చూడాలి, సన్ ట్రాన్సిట్ చూడాలి, మూన్ ట్రాన్సిట్ చూడాలి. 4 చూడాల్సిందే పద్ధతి ప్రకారంగా. శాటర్న్ డెత్ ఈవెంట్ కాబట్టి కంపల్సరీగా చూడాలి. మామూలుగా అయితే జూపిటర్, సన్ను, మూను చూస్తూ ఉంటాం, చైల్డ్ బర్త్కి కానీ మ్యారేజ్కి కానీ దేనికైనా గురువు, రవి, చంద్రుల్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు శనిని అదనంగా కలుపుకోవాలి మనం. ఇక్కడ శని, శాటర్న్ ఈజ్ కారక ఫర్ డెత్. శాటర్న్ అనేవాడు మృత్యువుకు కారకుడు కాబట్టి శాటర్న్ దశ ఎన్నాళ్ళు ఉంటుంది, 2.5 సంవత్సరం ఉంటుంది. ఆ పీరియడ్ లో డెత్ సంభవించవచ్చు. Saturn should transit in such a sign. Transit ఎట్లుండాలా? Saturn should transit in such a sign, the lord of which should be linked with 8th SSL or బాధకా SSL. 8th SSL తో కానీ బాధకా SSL తో కానీ సంబంధం ఉండాలి ఆ సన్ ట్రాన్సిట్ చేసేటువంటి రాశినాథునికి. అది మనం ఇక్కడ రండి, ఈ ట్రాన్సిట్ చాట్లోకి పోతే మీకు అర్థమవుతుంది. అది డేట్ చెప్పప్ప సుబ్రహ్మణ్యం సార్. అది 19/12/1991. 1991 1:30కి.
ఇక్కడ క్లిక్ చేసినాం. చేస్తే ఇక్కడ శాటర్న్ యొక్క గోచారములో అంటే ట్రాన్సిట్ చార్ట్లో శాటర్న్ యొక్క సంచారము చూడాలి. శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శాటర్న్, క్యాప్రికాన్ రాశి లార్డ్ శాటర్న్, మూన్ మెర్క్యూరీ. ఇవి శాటర్న్, మూన్ మెర్క్యూరీ. ఇక్కడ ఇవి మనం రాసుకోవాలి. శాటర్న్ ఈ రాశినాథుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు రూల్ ఆయన, శాటర్న్ అనేటువంటి వాడు ఈ గోచారములో సంచరించేటప్పుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశినాథుడు అంటే శాటర్న్ వాజ్ ట్రాన్సిటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎక్కడ క్యాప్రికాన్ లో సంచరిస్తున్నాడు. కాబట్టి దాని రాశినాథుడు శాటర్న్. ఆ శాటర్న్ ఎట్లా లింక్ ఉండాలా, ఎవరికి లింక్ ఉండాలా, 8th SSLకి కానీ బాధకాయ SSLకి కానీ సంబంధం ఉండాలి. చార్ట్లో 8th SSL మెర్క్యూరీ మనం చూసాం ఇందాక. 8th SSL మెర్క్యూరీ. బాధకాయ SSL 3 బాధక 3 మెర్క్యూరీ. కాబట్టి 3, 4 మెర్క్యూరీనే అయినాడు. బాధకాయ SSL ఆర్ 8th SSL ఎవరికో ఒకరికి సంబంధం ఉంటే చాలు. అంటే ఏమి, శాటర్న్ అనేటువంటి వాడు గోచారములో సంచరించేటప్పుడు ఏ రాశిలో సంచరిస్తుంటాడో ఆ రాశినాథుడు ఇక్కడ గోచారములో డెత్ ఈవెంట్ జరిగినప్పుడు రాశినాథుడు ఎవరు, శాటర్న్ క్యాప్రికాన్ లో సంచరిస్తున్నాడు. దీని రాశినాథుడు శాటర్న్. ఈ శాటర్న్ కు ఇక్కడ 8th SSL అయినటువంటి మెర్క్యూరీకి సంబంధం ఉండాలి. మెర్క్యూరీకి 8th SSL అయినటువంటి మెర్క్యూరీకి సంబంధం ఉండాలి. శాటర్న్ కు మెర్క్యూరీకి ఏమైనా సంబంధం ఉందా చూడండి. శాటర్న్ కు మెర్క్యూరీకి శాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇంకా మెర్క్యూరీకి శాటర్న్కి ఏమైనా సంబంధం ఉందా? మెర్క్యూరీకి శాటర్న్కు మెర్క్యూరీ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. శాటర్న్ రాహు స్టార్ లో ఉన్నాడు లేదా? చూడు, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ద్వారా మెర్క్యూరీ. రాహు అదేనండి, రాహు అనేటువంటి వాడు ఇక్కడ ఎవరిని మనము ఇండైరెక్ట్ గా ఉంది. శాటర్న్ అనేటువంటి వాడు రాహు స్టార్ లో ఉన్నాడు. శాటర్న్ కు మెర్క్యూరీకి సంబంధం కావాలా మనకు, అంతే కదా? ఇక్కడ మెర్క్యూరీ స్టార్ ఆఫ్ కేతు. ఇక్కడ వీడెవడు, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. ఇక్కడ ఈ రాహువు అనేటువంటి వాడు చూడండి జూపిటర్ కేతు. ఈ కేతును మళ్ళా మెర్క్యూరీ మార్చికి రాసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ మెర్క్యూరీ వచ్చినాడు, సరిపోయింది కదా? అట్లా కూడా వస్తుంది. అంటే మీరు సంబంధాలు అనేటివి ఏ రకంగా చూపాలంటే రాహుకేతులు వచ్చినప్పుడు ఇక్కడ రాహు, జూపిటర్, కేతు. ఇక్కడ కేతు వచ్చినాడు కాబట్టి మన ఇక్కడ కేతు స్లాష్ పెట్టి మెర్క్యూరీ మార్స్ రాసుకుంటాం. అది అన్నమాట. అక్కడ మనకు మెర్క్యూరీతో సంబంధం వచ్చినట్లే రాహు ద్వారా. ఇప్పుడు శని అనేటువంటి వాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు అంటే ఏమి, రాహు ఒక్క నక్షత్రం, శని రాహు నక్షత్రంలోనే కాదు, రాహు జూపిటరు నక్షత్రంలో ఉన్నట్లే, కేతు నక్షత్రంలో ఉన్నట్లే, మెర్క్యూరీ నక్షత్రంలో ఉన్నట్లే, మార్స్ నక్షత్రంలో ఉన్నట్లే. అంటే ఏమి, మీరు శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు స్లాష్ పెట్టి ఆ రాహు పక్కన జూపిటర్ స్లాష్ కేతు స్లాష్ మార్స్ మెర్క్యూరీ మార్స్, అట్లా అన్ని రకాలుగా అన్ని స్టార్లలో ఉన్నట్లుగా వస్తుంది. అది భావించడం రాహుకేతులు వచ్చినప్పుడు. అందుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత స్లోగా చెప్తున్నా మంది కూడా లేరు, టైం పాస్ కావాలా మనకు, చెప్పేదే 10 సార్లు చెప్తే మీకు వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్న కనెక్షన్ అనేది ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, శాటర్న్ గోచార రీత్యా శాటర్న్ అనేటువంటి వాడు ఏ రాశిలో సంచరిస్తున్నాడో ఆ రాశినాథుడు ఇక్కడ ఏమంటాడు, 8th SSL తో కానీ లేక బాధకాయ SSL తో కానీ ఇక్కడ మన అదృష్టానికి 2 ఒకటే ప్లానెట్ అయింది కాబట్టి మెర్క్యూరీతో సంబంధం చూడాల. శనికి మెర్క్యూరీకి సంబంధం అంటగట్టినాం. ఉంది శని ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, లేదా డైరెక్ట్ గా శని ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ.
ఇది దూరమైంది, సబ్సబ్లో ఉంది. కాబట్టి మనం దగ్గరకు పోవాలంటే కొంచెం తిప్పలు పడాలి. శని ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ అండ్ కేతు, కేతు రిప్రజెంట్స్ మెర్క్యూరీ. అట్లా వచ్చింది అనమాట. ఆ రకంగా మనము చెప్పచ్చు. ఓకే, తర్వాత అయిన తర్వాత మళ్ళా ఏమంటాడు, అండ్ అదొకటే కాదు, ఆ లింక్ 8 SSLకు బాధకా SSLకు ఈ శాటర్న్ రాశినాథుడు ఉన్న సంబంధం ఉండి అండ్ సైమల్టేనియస్లీ ఒకేసారి ఏకకాలమందు సైన్ లార్డ్ షుడ్ బి ఏ సిగ్నిఫికేటర్ ఆఫ్ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్. సైన్ లార్డ్ ఎవరు? ఇప్పుడు మనము శాటర్నే, ఇదే కదా గోచారంలో సైన్ లార్డ్ శాటర్న్. ఇక్కడ శాటర్న్ మళ్ళా మీరు పెద్ద చాట్లోకి వస్తే ఇది అర్థమవుతుంది శాటర్న్ ఏమేమి చూపిస్తున్నాడు అనేది. ఇదిగో ఇక్కడ శాటర్న్ చూడండి, ఇక్కడ 9 and 4 ఉంది, 3, 4, 8, 9, 10 మనకు 3, 4, 8, 9, 10. ఈ 9, 4 ఉన్నాయా లేదా ముందు చూసుకోవాలి మనం. ఉంది ఈడ. అది దశాలాడికి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడు 9 and 4, 8, 9, 3. ఇక్కడ చూడండి అదే ఉన్నాయి చూడు, 3, 4, 8, 9, 10. ఇక్కడ 3, 4, 8, 9. కాబట్టి ఇది ఓకే, సరిపోయింది కదా. బాగా వినండి, శాటర్న్ అనేటువంటి వాడు, శాటర్న్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్ ద లార్డ్ ఆఫ్ విచ్ షుడ్ బి లింక్డ్ విత్ 8 SSL ఆర్ బాధకా SSL అండ్ సైమల్టేనియస్లీ ది సైన్ లార్డ్ షుడ్ బి ఎ సిగ్నిఫికేటర్ ఆఫ్ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్. డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ అంటే ఇవన్నీ మారక బాధకాలు 1 and 8 అవి దానితో సంబంధం ఉండాలి. ఉంది ఇక్కడ, సరిపోయింది. అంటే ఇవన్నీ ఒకేసారి, అంటే శని సంచరించేటువంటి రాశినాథునికి 8 SSLతో కానీ బాధకా SSLతో కానీ సంబంధము ఉంటూ మళ్ళా మారక బాధకాలకు ఇక్కడ ఈ పెద్ద టేబుల్లో ఇక్కడ సిగ్నిఫికేటర్ కావాలి. ఇట్లా ఇప్పుడు మనం చదివినట్ల ఆ రకంగా ఉంటే ఓకే, అది శాటర్న్ అనేది ఓకే అయింది. అలాగే జూపిటర్ని కూడా చూడండి. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. సారీ, జూపిటర్ సైన్ ట్రాన్సిట్ పోతే తెలుస్తుంది మనకు. ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేయాలా, ట్రాన్సిట్ చార్ట్ క్యాల్కులేట్. జూపిటర్ చూడండి, జూపిటర్ లియో అంటే సన్, లియోకు సన్. దీనికి రవికి చంద్రుడికి కూడా చూసాను సార్. రాశినాథుడు రవి. కాబట్టి ఈ రవికి 8 SSL ఎవరు? మెర్క్యూరీ. రవికి మెర్క్యూరీకి సంబంధం ఉందా లేదా చూడండి. ఇప్పుడు రవి కేతు స్టార్లో ఉన్నాడు, మెర్క్యూరీ కేతు స్టార్లో ఉన్నాడు. ఓకే, సరిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లా శనికి మనం చూసినాం కదా సిగ్నిఫికేటర్, అట్లా పెద్ద చాట్లో చూడండి. కొంచెము శ్రమ, ఒక 2-3 చాట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సన్ అనేటువంటి వాడు మనము చూస్తున్నాము. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 3, 4, 8, 9, 10 ఉంది. అంటే 4, 9 నుండి అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ కమిట్మెంట్లో 8, 9, 10 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 3, 4, 8, 9 ఉన్నాయి. సరిపోయింది, అన్ని వచ్చేసినాయి చూడు ఆల్మోస్ట్. ఓకేనా సార్? రైట్. అలా అంటే ఏమి, ఇప్పుడు శాటర్న్ చూసినాము, జూపిటర్ను చూసినాము. బాగా గుర్తుపెట్టుకోండి, శాటర్న్ ఏం చూసినాము? రాశి లార్డ్. శాటర్న్ రాశి లార్డ్ చూసినాం. వీడిని ఏం చేసినాము? జూపిటర్ను కూడా రాశి లార్డ్ చూసినాం. మళ్ళా నెక్స్ట్ సన్ను చూద్దాం. సన్ జూపిటర్. ఇప్పుడు జూపిటర్ చూసినాం కదా, మళ్ళీ సన్ కూడా జూపిటర్ సైన్ లో ఉన్నాడు, సెక్రటరీస్ ధనుసు రాశిలో ఉన్నాడు. దాంట్లో చూస్తే కానీ నాకు తెలీదు, నేను గుర్తుపట్టలేను. ఎందుకంటే మీరు రాసుకోంటే పర్వాలే, లేక తప్పు చెప్తే అనుకో నా మీదకి వస్తుంది కేసు. మేము రాసే సార్. ఇదిగో జూపిటర్ సన్ ఆల్సో జూపిటరే. జూపిటర్ సైడ్ లో ఉన్నాడు. మూన్ కూడా జూపిటరే. మూన్ కూడా జూపిటరే. సారీ సార్, మూన్ మార్స్. అదే కదా, ఏందబ్బా ఇట్లా చెప్తాడని. మూను కాదు, మనకు సన్ అనేటువంటి వాడు సబ్ లార్డు, మూను స్టార్ లార్డు, ఈ కేతు, ఇవి కూడా చెక్ చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం కదా చైల్డ్ బర్త్కు దానిలకు అట్లా అన్ని చూడండి, ఏం నష్టమేం లేదు మనకు. వీనస్ సన్ అనేటువంటి వాడు వీనస్ సబ్ లో ఉన్నాడు, కేతు స్టార్ లో ఉన్నాడు.
సన్ అనేవాడు వీనస్ సభలో ఉన్నాడు. ఈ వీనస్కు 8 ఎస్ఎస్ఎల్కు సంబంధము, కేతుకు 8 ఎస్ఎస్ఎల్కు సంబంధం చూద్దాం. ఏమి వీనస్ 8 ఎస్ఎస్ఎల్ మెర్క్యూరీ, వీనస్కు సంబంధం కావాలి కదా. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. వీనస్ లో ఉండాలి కదా ఇలా మెర్క్యూరీ. వీనస్ సభలో ఉంటుంది కదా. ఇప్పుడు సన్ యొక్క సబ్లార్డ్ అయినటువంటి వీనస్కు ఇక్కడ 4th ఎస్ఎస్ఎల్ మెర్క్యూరీకి సంబంధం చూడమన్నా. ఇక్కడ మెర్క్యూరీ వీనస్ సబ్లో ఉన్నాడు. ఓకే ఓకే. వీనస్ మెర్క్యూరీ సబ్లో ఉన్నాడు, అది కూడా ఓకే. తర్వాత కేతు సన్ యొక్క స్టార్ లార్డ్ కేతు. ఈ కేతువుకు మనము ఏం చేస్తా ఉంటే దీనికి చూడండి, కేతువుకు మెర్క్యూరీకి మెర్క్యూరీ కేతు స్టార్ లో ఉన్నాడు. కేతు మెర్క్యూరీ రిప్రజెంటేటివ్, అట్లా కూడా సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఇట్లా లేక ఇది దొరికితే సంతోషమే, దొరకకపోతే ఇంకొక మార్గం చెప్తా. ఇంకొకటి ఏమిటంటే, ఈ సన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు మనము ప్రైమరీ కస్ప్ అయినటువంటి 7th తో మ్యారేజ్ అప్పుడు 7th ఎస్ఎస్ఎల్ కు, చైల్డ్ బర్త్ అయితే 5th కు టాలీ చేస్తా ఉంటుంది కదా. గుర్తొచ్చిందా మీకు? అలాగే ఇప్పుడు సన్ అయినటువంటి కేతువుకు ఇక్కడ 8th ఎస్ఎస్ఎల్ అంటే ఏమి? 4th ఎస్ఎస్ఎల్ మెర్క్యూరీకి కేతువుకు మెర్క్యూరీకి సంబంధం చూసినాం. ఇప్పుడు సరిపోయింది. అలాగే ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ చూడండి. ఇంకా సన్నుకు మెర్క్యూరీకి అంతే కదా. బాధక లార్డ్ వాడే అయినాడు కాబట్టి మెర్క్యూరీకి సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. సరిపోయింది కదా. లేదా ఆయన చెప్పినట్ల సన్ అనేవాడు డైరెక్ట్ గా మెర్క్యూరీ సబ్లో ఉన్నాడు అని చెప్పి సబ్లో ఉన్నాడు అనాల. లేదా సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ. అట్లా ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం సార్. అట్లా ఆ రకంగా చూడాలి. అంటే ఏమి, మనము ఆ మ్యారేజ్ విషయంలో ఇవి సన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు, ఈ సబ్ లార్డును మనం ఏం చేస్తా ఉంటాం, ప్రధాన కస్ప్ అయినటువంటి 7th కస్ప్ సబ్ లార్డుకు మునుగు పెడతా ఉంటాం. ఇప్పుడు ప్రధానమైన కస్ప్ ఏమిటి? మృత్యువుకు 8th ఎస్ఎస్ఎల్ తో మనము సంబంధం పెడుతున్నాం. కానీ రూల్ ఏమి? ఈడ 8th ఎస్ఎస్ఎల్ తో కానీ బాధకా ఎస్ఎస్ఎల్ తో కానీ సంబంధం ఉండాలి. అది ముందు చూసుకోండి, తర్వాత ఇది చూడండి. అంతే. మనకు లక్కీగా అన్నీ అయినాయి. 8th ఎస్ఎస్ఎల్ వాడే, బాధకా ఎస్ఎస్ఎల్ వాడే, ఇక్కడ దీంట్లో కూడా అట్లనే వాడినాడు కాబట్టి సరిపోయింది. మనకు ఈ రూల్స్ లో ఏ ఒక్కటి తేలైనా దొబ్బుకొని పోవచ్చు మనము. ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఎన్ని జ్ఞాపకం ఉన్నాయో, ఎన్ని చూసినామో అన్ని రకాలుగా చెప్తున్నా. మీకు ఏది దాచడం లేదు, మనం మొత్తం ఓపెన్. ఈ రకంగా మీరు చెక్ చేయండి. ఓకేనా? అంటే ఏమి, ఇప్పుడు సన్ అనేటువంటి వాడు సరిపాయా, మూను సరిపాయా, అన్ని సరిపాయా. ఇంకా ఇప్పుడు మనం వాళ్ళు సిగ్నిఫికెంట్ అయినారా లేదా చూడాలా. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు కదా. చేసినాం. కేతువును మళ్ళీ ఆడ చూడాలి కదా, నువ్వు పెద్ద చాట్లో చూపించాలి కదా వాళ్ళకు. మారక బాధకాలకు ఉండాడా లేదా, 9, 4, 3, 4 అవన్నీ ఇక్కడ చూపించాలి కదా శర్మ. దీంట్లో చూపించాలి కదపా. ఏది ఇప్పుడు ఎవరిని మనం అనేది? సన్ ఎవరి స్టార్ లో? కేతు సార్. కేతు స్టార్ లో. కేతు చూడండి, ఇక్కడ 1 and 4 9 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 8 ఉంది, 3, 4, 8, 9 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో 8, 9, 10 ఉంది. ఇక్కడ 3 ఉంది. ఓకే. కేతు రిప్రజెంటేటివ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఓపుకుంటే, తప్పేం లేదు. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు? కేతు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ, మార్స్ ఇద్దరిని చూడు. మెర్క్యూరీ 3, 4, 8, 9, ఇక్కడ 4, 10, ఇక్కడ 4, 10 సరిపోయింది. ఇంకోటి ఎవడు? కేతు రిప్రజెంట్ మార్స్, వాణ్ణి చూడు ఎంతసేపు పడుతుంది. 3, 4, 8, 9
ఇక్కడ 3, 4, 8, 9, 10, ఇక్కడ 3, 4, 8, 9 సరిపోయింది. అట్లా ఆ రకంగా రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి మనము. ఎవరిని వదిలిపెట్టకూడదు. మనకి ఎంత అధికస్య అధిక ఫలం, ఎన్ని ఎక్కువ టేల్ అయితే అంత కాంక్రీట్ సిమెంట్తో వేసినట్లు అన్నమాట. ఇంకా అబ్బా నేను బాగా కనిపెట్టినా అనే సంతోషం ఉంటుంది మనిషికి. ఒక రకమైనటువంటి అంటే నీ యొక్క బలం నీకే తెలుస్తుంది, నేను కరెక్ట్ చేసినాను అని ఒక దృఢమైనటువంటి విశ్వాసం మీలో నెలకొల్పుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతిదాన్ని చెక్ చేయడం నేర్చుకోండి. కేతు రాహుకేతువులు వచ్చినారంటే వాళ్ళు స్వతహాగా చెప్తే మేలే, వాళ్ళ రిప్రజెంటేటివ్గా చూడాలి. డెత్ ఈవెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాహుకేతువులు వస్తే రాహుకేతువులతో పాటు వారి రిప్రజెంటేటివ్స్ ను కూడా చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. డెత్ ఈవెంట్ లో మాత్రం వదలడానికి లేదు. మీరు మ్యారేజ్ లో వదిలిపెట్టినా ఏం కాదు. కేతు ఇచ్చినా అంటే ఓకే, కేతు రిప్రజెంటేటివ్స్ ఇవ్వకపోయినా మ్యారేజ్ అవుతుంది. కేతు రిప్రజెంటేటివ్స్ చైల్డ్ బర్త్ చూపించకపోయినా కేతు చెప్పినా అంటే ఓకే, పిల్లోడు పుట్టింటాడా. కానీ ఇక్కడ డెత్ మాత్రము ముగ్గురు కేతు చూపియాలా, కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ చూపియాలా, కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ చూపియాలా. అట్లనే రాహు కూడా రాహుకేతుల విషయంలో రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్, రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, అట్లా మూడు చేయాల్సిందే, మూడు చూపాల్సిందే. అప్పుడే ఓకే డెత్ సంభవిస్తుంది. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి సంభవించకపోయినా కూడా పనికి రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే మనము పొరపాట్లు చేస్తుంటాం. మనం ఎందుకు ఆ మ్యారేజ్ అలవాటై గబగ్గిన ఒకటైతే సార్ చెప్పినాడు కదా ఆపొద్దు అని చెప్పేసి దాటుకుంటారు. కాదు, మీకు ఆ రూల్ ఎక్కడుంది అంటే ఇప్పుడు చెప్పినది ఏం సార్ మీరు అట్లా చెప్తారు దశా పీరియడ్ లార్డ్స్కు అని చెప్పేసి అంటే ఇక్కడ ఇదే దీంట్లో ఇస్తారు చూడండి. మీరు ఇదిగో YTHలో 254, 255 పేజీలో ఉంచుడు దశాలార్డ్ 1, 2, 3, 4 అని ఇచ్చినారు చూడు. ఇన్ కేస్ ఆఫ్ రాహు 255 పేజీలో ఉంచుడు. ఇన్ కేస్ ఆఫ్ రాహు ఆర్ కేతు దశ, Rahu as Rahu, Ketu as Ketu, as well as the planets Rahu Ketu represents, all should fulfill necessary and essential conditions for death. చూసారా? 255 పేజీలో YTH ఉన్న వాళ్ళు చూసుకోండి. కనీసం ఒక్కసారి 255 పేజీలో 4వ పాయింట్ ఇదే మాట చైనీస్ ఆర్ హిందీ బుక్లో 147 పేజీలో RSC BTR అని బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అని ఒక బుక్ ఉంది. దాంట్లో 147 పేజీలో ఇదే హిందీలో రాసినాడు. సేమ్ మీనింగ్ ఇదే హిందీలో 147 RSC BTR 147. ఎందుకంటే నేను ఆన్నే రాసుకున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మీకు. నేను వెంటనే రాసుకుంటాడా ఏ పుస్తకాల్లో ఉందో ఈ రూలు అని. అంటే డెత్ ఈవెంట్కు మాత్రము రాహుకేతువులు వస్తే, ఇప్పుడు సపోజ్ రాహు దశాలార్డ్ అయినాడు అనుకో, లేదా వీడు కేతు దశాలార్డ్ అయినా అనుకో, ఖచ్చితంగా కావాల్సిందే వాళ్ళు. ఇన్ కేస్ ఆఫ్ రాహు కేతు దశ చూడు, ఇన్ కేస్ ఆఫ్ రాహు ఆర్ కేతు దశ బాగా ఇచ్చారు చూడండి. 4వ పాయింట్ 255 పేజీలో ఇన్ కేస్ ఆఫ్ రాహు ఆర్ కేతు దశ ఆడ నిలబెట్టుకో, కమా పెట్టినాడు వాడు. రాహు యాజ్ రాహు ఆర్ కేతు యాజ్ కేతు, as well as the planets Rahu or Ketu represent, all should fulfill necessary and essential conditions for death. చూసారా ఎంత క్లియర్గా ఉంది? కాబట్టి మోసపోవాకండి మిత్రులారా, చాలా జాగ్రత్తగా గమనించండి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరము తప్పు చేస్తాం. నేను కూడా కొన్ని దినాలు తప్పు చేసిన వాడినే ఒకానొకప్పుడు. తర్వాత ఇది RSC బుక్, ఇది 2 బుక్కులు ఒకటే స్టేట్మెంట్ ఇస్తే ఓహో ఇదేదో పకడ్బందీగా ఉన్నట్లుంది అని చెప్పేసి అప్పుడు మనము దీన్ని గట్టిగా నొక్కి ఒక్కానిచ్చి చెప్తున్నాం. ఇది బాగా మీరు నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ 255 పేజీలో ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనం హిందీ కంటే ఇంగ్లీషే సులభంగా అర్థమవుతుంది. మీరు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకమైనటువంటి రూల్ ఇది. రాహుకేతుల విషయంలో రాహు యాజ్ రాహు చూడాల్సిందే, రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్ చెక్ చేయాల్సిందే, రాహు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్ చేయాల్సిందే. అలాగే కేతు వస్తే కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, కేతు యాజ్ ఇట్స్ స్టార్ లార్డ్, 3 డెత్ను సూచించాలి. అప్పుడే అది సంభవిస్తుంది. మూడిటలో ఏ ఒక్కటి కాకపోయినా డైలమా,
అబ్బా ఇది అవుతుందా కాదా డైలమా వస్తుంది మనకు. 99 భాగాలు జరగదు. అది కూడా చెప్తున్నా. 99 భాగాలు యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ 99.9999 జరగదు అట్లా. ఎందుకంటే నేను 2-3 చాట్లలో చూసిన అన్నీ టాలీ అవుతున్నాయి. అంత లేనిది వాళ్ళు రాయరు. అంత గట్టిగా టెస్ట్ చేసి చెప్తున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తరువాత ఇప్పుడు ఏదో మర్చిపోతుంది సన్ను మూన్ యొక్క స్టార్ లార్డ్ వాడిని చూడాలి కదా. మూన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరో దాంట్లో ట్రాన్సిట్ మెర్కురీ కాదు సార్. మూన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరో చూడబ్బా. అటు మూన్ యొక్క స్టార్ లార్డ్ సన్ను ట్రాన్సిట్ లో ఆ సన్నును కూడా మనము ఇక్కడ చూపించాలి కదా వీళ్ళకు. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ చూపించాలా. ఇక్కడ చూడండి 108 ఉందా లేదా, 94 ఉంది, తర్వాత 3, 4, 8, 9, 10 అన్ని వచ్చినాయి. ఇక్కడ 8, 9, 10 ఉంది కమిట్మెంట్ లో. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3, 8, 9 ఉంది. ఓకే, అట్లా అన్ని సరిపోయినాయా? అన్ని సరిపోయినాయి. సరిపోయిన తర్వాత లాస్ట్ లో మీరేం చేయాలంటే ట్రాన్సిట్ లో మాత్రము ఆయన చెప్తున్నాడు కానీ 99 భాగాలు టాలీ అవుతాయి. ఇదిగో ఇక్కడ ఈ సన్ రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు వీళ్ళని కూడా చెక్ చేయాలి. ఇప్పుడు మనం చేసినట్ల ఇది 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 క్యాల్కులేట్ చేయాలి కదా. క్యాల్కులేట్ చేయకుండా పెడితే తప్పు వస్తుంది. ఇది జూపిటర్ రాశి లార్డు, జూపిటర్ను చెక్ చేయాలా. తర్వాత కేతువుని చెక్ చేయాలా, వీళ్ళని చెక్ చేయాలా. అంటే మీ మారక బాధకాలకు సంబంధం ఉందా లేదా అని ఈ పెద్ద చాట్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా ఇక్కడ దీంట్లో ఇది చూడండి, జూపిటర్ ఉన్నాడు చూడు. ఇదిగో జూపిటర్ ఇక్కడ చూడండి 9 ఉంది, ఇక్కడ 4 ఉంది చూడు. ఇక్కడ 9 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 4 ఉంది. లేదా కమిట్మెంట్లోనే 9, 4 వచ్చినాయి. ఇక్కడ 3 ఉంది, 9 ఉంది, 3, 9. ఇక్కడ చూడు 3, 4, 8, 9 ఉంది. ఇక్కడ 8, 9, 10 వచ్చినాయి. కాబట్టి ఓకే. అట్లా జూపిటర్ ఇట్లా. మళ్ళా కేతు అట్లా, వీనస్, మెర్క్యూరీ అట్లా ప్రతి గ్రహాన్ని మీరు చెక్ చేయాలి. అది ట్రాన్సిట్ చెక్ చేయడం అంటే కంప్లీట్ ట్రాన్సిట్. అట్లా సన్నుకు 4, మూన్కు 4, జూపిటర్కు 4, సాటర్న్కు 4 అయిపోయి ఎత్తిపోయి అన్నీ వచ్చేస్తాయి. ట్రాన్సిట్ ఆఫ్ ప్లానెట్స్ అని లాస్ట్ రూల్ ఏమి, సాటర్న్, జూపిటర్, సన్ అండ్ మూన్ మస్ట్ ఎయిదర్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ లగ్న సబ్లాడ్, మార్కెట్ సబ్లాడ్. ఇప్పుడు నేను చూపించినట్ట ఈ చాట్లో చెక్ చేసామే అట్లా చెక్ చేసుకుంటే అయిపోయాయి. దిస్ ఈజ్ ది డెత్ ఈవెంట్ చెక్ చేయడం అంటే ఇది డెత్ ఈవెంట్ చెక్ చేయడం అంటే ఇది. అంటే ట్రాన్సిట్ తో సహా చెక్ చేసినాం. ఇప్పుడు మనం యాక్చువల్ చెప్పాలంటే 3 రూల్సే డెత్కు ఉండేది. మహాదశాల షుడ్ కో రూల్ ఎయిదర్ ఇన్ 1 అసెండెంట్ ఆర్ ఇన్ 8th ఆర్ బాధక. 1లో కోరూలర్ కన్నా ఉండొచ్చు, లేదా 8th కోరూలర్ గానైనా ఉండవచ్చు, లేదా బాధక కస్పు యొక్క కోరూలర్ గానైనా ఉండవచ్చు. ఆ 3 లేకపోతే వర్చువల్ సబ్లాడ్గా 1లో కానీ 8లో కానీ బాధకాలో కానీ ఉండవచ్చు. అది కూడా తీసుకోవచ్చు మనం అట్లా. అది నంబర్ 1 రూల్. నంబర్ 2 ఏమి, ఆ దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ విత్ ఎవరితో, 8th SSL ప్రిఫరబలీ అట్ స్టార్ లెవెల్. సాధ్యమైనంత వరకు స్టార్ లెవెల్లో చూడండి. ఇంకా గతి లేనప్పుడు, మనకు చేత కానప్పుడు సరే యాదోటి ఉండకాడుకుంటా అంటే పోవచ్చు, దానికేం నష్టమేం లేదనుకో. కానీ పెద్ద ఆయన మాత్రం, ఆయన చానిసార్ మాత్రం ఒప్పుకోడు. లేదప్ప మీరు స్టార్ లెవెల్లో చూపి అంటాడు. అది నన్ను చానిసార్లు అన్నాడు స్టార్ లెవెల్లో చూపి అని. కాబట్టి నేను మీకు అదే చెప్తుండా. మహాదశాలాడు 3వది. మహాదశాలాడు అయినటువంటి వాడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 ఉండాలి. 1 and 8 అంటే 1 and 8 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో కానీ కమిట్మెంట్లో కానీ ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 8 వచ్చినా సరే, ఇక్కడ 8 వచ్చి ఇక్కడ 1 వచ్చినా సరే, మారక బాధకాలు మాత్రం అన్నిట్లలో ఉండాలి. ఆడవుట్ వచ్చినా ఓకే. అట్లా అది ఈ 3 రూల్స్ ఒకేసారి కనుక టాలీ అయితే, సాటిస్ఫై అయితే మరణము సంభవిస్తుంది. ఈ 3 ఏ ఒక్క రూల్ ఎత్తిపోయినా మరణము సంభవించదు. గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇట్లనే మనము మన గ్రూప్ సభ్యురాలు గాయత్రి వల్ల నాయన చనిపోయినప్పుడు మనము ఆమె ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ప్రశ్నశాస్త్రం వేసుకొని చెప్పినా నేను. ఇట్లనే ఈ 3 రూల్స్ సాటిస్ఫై చేసి అవుతుందమ్మా, డెత్ అక్కడితే జాగ్రత్తగా ఉండాలి, అట్లా ఇట్లా అని చెప్పి మనం చెప్పేసినాం అంతే. అట్లా ఈ 3 రూల్స్ ఇంపార్టెంట్. ట్రాన్సిట్ అనేది సాటర్న్ ఏ రాశిలో సంచరిస్తున్నాడో ఆ రాశినాథుడు మారక దీనికి ఏది 8th SSLకు
సంబంధం ఉండాలి. ఆర్ 8 SSL కానీ ఇంకొకటి ఎవరయ్యా 8 SSL ఆర్ బాధక SSL. అది నీ చూడు, నేను కూడా ఛానల్ కాబట్టి నేను కూడా మర్చిపోతాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరయ్యా ఇంకొకరు అని. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయకపోతే ఎవడైనా మర్చిపోతారు. ఎంత బ్రహ్మదేవుడైనా మర్చిపోతాడు. తన ప్రాక్టీస్ ఉండాలా. అది నేను ఛానల్ డెత్ ఈవెంట్ చేయక ఈ పొద్దు తీసుకున్నాం మనం. అందుకు సడన్గా గుర్తురావు. కాబట్టి మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసేంత వరకు ఈ రూల్స్ అన్ని మీరు టేబుల్ మీద పెట్టుకొని స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేసుకుంటూ రండి. డెఫినెట్గా మీరు చేస్తారు, మీకు వస్తుంది. ఇప్పుడు YTHలో ఉన్నటివే తీసుకోండి ఉదాహరణలు. డెత్ ఈవెంట్ దండిగా ఉన్నాయి దాంట్లో. మీరు మ్యారేజ్ ఈవెంట్ ఉన్నాయి, చైల్డ్ బర్త్ ఉన్నాయి, ఉద్యోగం వచ్చినది ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఉద్యోగము అదే 10th భావం మీద మాట్లాడదాం. ఇంకా ఎందుకంటే ఊక కాలహరణ చేయడం ఎందుకు, ప్రొఫెషన్ గురించి సబ్జెక్ట్ లెంతీగా ఉంది కదా అది, దాంట్లో దాన్ని కూడా కవర్ చేద్దాం. ఇది ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, బాగుంది సార్. శాటర్న్ రాశి లార్డును చూడండి, గురువును రాశి లార్డుగా చూడండి దాంట్లో ట్రాన్సిట్ చార్ట్లో. తర్వాత మూన్ మాత్రము, సన్ మాత్రము సబ్ లార్డ్ స్టార్ లార్డ్, సన్ సబ్ లార్డ్ స్టార్ లార్డ్, అలాగే మూన్ మాత్రం స్టార్ లార్డ్ కంపల్సరీగా చూసుకొని, ఇంకా తక్కినటివన్నీ సన్ యొక్క కో రూలర్స్, మూన్ కో రూలర్స్, జూపిటర్ కో రూలర్స్ అన్నీ నాలుగు అవన్నీ ఒకసారి ఇట్లా దన చెక్ చేస్తారు. ఇట్లా చెక్ చేసుకుంటూ పోతే ఎంతసేపు 5 నిమిషాల్లో చేస్తారు. 5 నిమిషాలు చేస్తారు మీరు అంతే. ట్రాన్సిట్ అయిపోయా. ట్రాన్సిట్ ఇంకా ప్రోగ్రెషన్ ఒకటి మిగిలింది. ప్రోగ్రెషన్ ఒక్కసారి చెప్తాను. అవి అన్నీ ఒక రూల్స్ అన్నీ ఒకసారి ఉన్నాయి కదా, మీకు ఇంతకుముందు సర్క్యులేట్ చేసినాను. మీరు అవి ప్రింట్ తీసుకుంటే సంతోషమే, లేదంటే మళ్ళీ ఎవరి దగ్గర ఉంటాయి నేను కూడా కనుక్కొని, లేదా నా దగ్గర సేవ్ అయినాయో లేదో తెలియదు చూస్తాం. సామాన్యంగా పోవు నా దగ్గర కూడా చూస్తాం, చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి మా పిల్లలు అందరూ వాడతారు నా ల్యాప్టాప్, చెప్పలేం ఏం మిస్ అయిందో తెలియదు. ఓకే, శుభం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగుంది. మ్యారేజ్ ఉంది ఇదే చాట్ లో. జాబ్ వచ్చినది కూడా ఉంది, జాబ్ కూడా ఉందండి, ఉంది. నేను అవి రెండు నెక్స్ట్ క్లాస్ కు పెండింగ్ పెట్టుకున్నా. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం లేని, ఎందుకంటే ఈరోజు చాలా మంది రాలేదు కదా. అందులో ఇంకోటి ఏమిటంటే మిత్రులారా బాగా గమనించండి. ఇప్పుడు